తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడటానికి, అవసరానికి ధనం సమకూరి మీకున్నటువంటి అప్పులన్నీ తొందరగా తీర్చేయటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎవరైనా సరే తరచుగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితులు తరచుగా వస్తూ ఉన్నట్లయితే, ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి, అన్ని రకాలైనటువంటి రుణబాధల నుంచి బయటపడి ధనపరంగా కలిసి రావటానికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచుకోవాలి. పంచలోహాలతో కానీ రాగి లోహంతో కానీ చేసిన చిన్న ఆంజనేయ రూపును మంగళవారం ఇంటికి తెచ్చుకొని ఆ రూపుకి సింధూర జలాలతో అభిషేకం చేస్తూ ఓం పవనపుత్రాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఓం పవనపుత్రాయ నమః అని స్మరించుకోవాలి. ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా అవసరానికి ధనం సమకూరి రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నట్లయితే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పాటించే ప్రత్యేకమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే, మంగళవారం రోజు ఉదయం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 5 గులాబీ పూలు, కొద్దిగా పటిక బెల్లము, కొద్దిగా బియ్యము, వీటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూట చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించుకొని ఆలయంలో కూర్చొని సుబ్రహ్మణ్య నామస్మరణ చేసుకొని ఆ తర్వాత బయటికి వచ్చి ఆ మూటను ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. ఇలా చేస్తే క్రమక్రమంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల అవసరానికి ధనం సమకూరుతుంది, అప్పుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పెద్ద మొత్తంలో అప్పులు చేసి అవి తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తరుణంలో పెద్ద మొత్తంలో చేసినటువంటి అప్పుల నుంచి తొందరగా బయటపడాలంటే పగడ గణపతి ధారణ చేయాలి. ఒక పగడం మీద గణపతి రూపును చెక్కించుకుంటే దాన్ని పగడ గణపతి అంటారు. ఆ పగడ గణపతిని రాగి ఉంగరంలో కుడి చేతి ఉంగరం వేలుకు ధారణ చేయటం ద్వారా పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం సమకూరుతుంది, రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే అప్పుల నుంచి బయటపడటానికి ఒక ప్రత్యేకమైనటువంటి పసుపు గణపతి పూజను కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా మంగళవారం రోజు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని హరిద్రా గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం హరిద్రా గణపతయే నమః అని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత ఆ హరిద్రా గణపతికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. హరిద్రా గణపతికి సమర్పించినటువంటి బెల్లం నైవేద్యంలో కొంత భాగాన్ని తీసి దాన్ని చీమలకు ఆహారంగా వేయాలి. మిగిలిన భాగాన్ని ఎక్కడైనా నదిలో కానీ చెరువులో కానీ పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇలా మంగళవారం రోజు కానీ చవితి తిథి రోజు కానీ చేయాలి. 9 మంగళవారాలు లేదా 11 చవితి తిథులు ఇలా హరిద్రా గణపతికి బెల్లం నైవేద్యం సమర్పించడం, కొంత భాగం చీమలకు ఆహారంగా వేసి మిగిలిన భాగాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం చేస్తే 9 మంగళవారాలు లేదా 11 చవితి తిథులు పూర్తయిన తర్వాత క్రమక్రమంగా ధనం కలిసొచ్చి రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న వాళ్ళు ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడటానికి చిన్న సువర్ణ శివలింగాన్ని గురువారం ఇంట్లో ఉంచి అభిషేకం చేయండి. ఇలా 17 గురువారాలు చిన్న సువర్ణ శివలింగాన్ని, బంగారంతో చేసిన శివలింగానికి అభిషేకం చేసి 17 గురువారాలు పూర్తయిన తర్వాత దాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి. ఈ సువర్ణ శివలింగం విధి విధానం, సువర్ణ శివలింగానికి అభిషేకం చేయటం, 17 గురువారాలు పూర్తయ్యాక దానం ఇవ్వటం చేస్తే పెద్ద మొత్తంలో కోట్లల్లో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడవచ్చు. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సినటువంటి పరిస్థితుల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.